Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Kautilya's Arthasastra, Part 2. So before I go into this, Part 1లో నేను ఏం చెప్పానో దాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకున్నాం. ఇది 7 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒక స్టేట్, ఒక కంట్రీకి స్టేట్ అన్నా కంట్రీ అన్నా ఒకటే. ఇప్పుడు మనం మాట్లాడుతుండే దాని ప్రకారం ఒక దేశం, ఒక రాజ్యం. దాంట్లో 7 అంగాలు ఉంటాయి. సప్తాంగా థియరీ. దానికి ఒక సీక్వెన్స్లో చెప్పారు, చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అది ఏం చెప్పారు? ఫస్ట్ కింగ్ ఆర్ రూలర్, స్వామి. సో ఈ సపోర్టెడ్ బై అమాత్య. సో వీళ్ళంతా కూడా అమాత్యాస్ అన్నమాట. ఒకరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి? రాజు ఉండాలి. రాజ్యం ఉండాలంటే ఒక రాజు, లేకుంటే అసలు ఆ కాన్సెప్టే వర్క్ కాదు. కాబట్టి స్వామి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అనుకోవచ్చు. తర్వాత అమాత్యాస్, క్యాబినెట్ మినిస్టర్స్. వీళ్ళంతా ఎందుకున్నారు? వీళ్ళంతా ఏం చేస్తారు అంటే దే రూల్ జనపద. జనపద అంటే టెరిటరీ, జనపద. సో దాని యొక్క టెరిటరీ ఉంటుంది, పాపులేషన్ ఉంటుంది, ప్రజలు. వీళ్ళందరినీ వాళ్ళు పరిపాలిస్తారు, వాళ్ళ కోసం పరిపాలిస్తారు అన్నమాట. ఇది ఆబ్జెక్ట్, వీళ్ళందరి పర్పస్ కూడా ఇదే. తర్వాత వీళ్ళు లేకుంటే కూడా ఇక్కడికి డబ్బులు రావు, ఏమీ చేయలేరు. కాబట్టి ఇదంతా ఒక 2-way సిస్టమ్. సో ఒక రూలర్, మినిస్టర్స్, పీపుల్, ఇది మెయిన్గా ఒక కంట్రీ అంటే. తర్వాత పీపుల్ అండ్ ఆల్సో టెరిటరీ. వీళ్ళందరినీ ఇప్పుడు ఈ స్వామి అండ్ మినిస్టర్స్ అంతా ఎక్కడ ఉంటారు? దుర్గా ఫోర్ట్. సో ఇది ఇంపార్టెంట్. ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఇది ఒక్కటే కొంచెం ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ సిటీ విచ్ మ్యాటర్స్ ఆర్ ది ప్రొటెక్షన్. ఇప్పుడు ముందులాగా ఒక కోట అట్లంతా ఉండదు. కాకపోతే ది కాన్సెప్ట్ ఆఫ్ సెక్యూర్ ప్లేస్ ఫర్ ది రూలర్ అండ్ కోశ, ఇవన్నీ ఉన్నాయి. దుర్గా దీనికోసం ఒక రాజు ఇక్కడ దుర్గంలో ఉన్న తర్వాత వీళ్ళకి కావాల్సింది డబ్బులు, కోశ. ఈ కోశ లేకుంటే ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎలాగా? ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా రన్ కావాలి, మిలిటరీ రన్ కావాలి, ఇవంతా కూడా ఎలా పనిచేస్తుంది? సో వీ నీడ్ కోశ. దట్ ఈస్ సంథింగ్ లైక్ ఆర్బీఐ యాక్టివిటీ. ఆ కోశ ఉన్న తర్వాత దిస్ ఈస్ దుర్గా అండ్ కోశ. నెక్స్ట్ లెవెల్లో మనం ఆలోచించాల్సింది ఏంటి? వీటికి ప్రొటెక్షన్ ఏంటి? ఈ దుర్గా కానీ కోశ కానీ, లేకుంటే డీవియంట్ బిహేవియర్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇంటర్నల్గా, లేకుంటే ఫారెన్ అఫెండర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు ఎలా చేయాలి? దట్ ఈస్ కాల్డ్ దండ, ఫోర్స్ అది. సో ఇవన్నీ 3 ఉన్న తర్వాత వీ విల్ హ్యావ్ మిత్ర అంటే ఫ్రెండ్స్. అంటే కంట్రీకి కూడా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్లీ నేషన్స్. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ప్రాపర్గా స్వామి, అమాత్య, జనపద అన్నీ ఉండి, ఒక దుర్గా ఉండి, ఒక కోశ ఉండి, వాళ్ళల్లో మిలిటరీ అంతా పవర్ఫుల్గా ఉంటే అప్పుడు మిత్ర అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి మీరు. దిస్ కనెక్షన్ కూడా వీటికి ఒకదానికి మధ్యలో ఒకదానికి కనెక్షన్ అర్థం చేసుకుంటే అప్పుడు పూర్తిగా మీకు అర్థమవుతుంది. సో నవ్ విల్ గో ఇన్ టు ది అదర్ కాన్సెప్ట్ లైక్ మోరల్ వాల్యూస్. కౌటిల్య అండ్ మోరల్ వాల్యూస్. మామూలుగా కౌటిల్య అంటేనే అమోరల్, అంటే మోరల్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడు అని ఒక పేరుంది, మ్యాకివెల్లీ ఆఫ్ ఇండియా అని. కాకపోతే హీ డిడ్ నాట్ టోటలీ ఇగ్నోర్ మోరల్స్ అండ్ ఎథిక్స్. హీ లైట్ ది ఫౌండేషన్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ యాక్చువల్లీ. సో ఏమని చెప్పాడు? ఒక వెల్ఫేర్ స్టేట్ అనేది ఉండాలి. రక్షణ, ఆ రాజు యొక్క బాధ్యతలు ఏమి? రక్షణ, ప్రొటెక్షన్. పాలన, మెయింటెనెన్స్. యోగక్షేమ,
లుకింగ్ ఆఫ్టర్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఈ 3 బేసిక్ డ్యూటీస్ చెప్పాడనమాట. సో రక్షించాలి ప్రజల్ని, పాలించాలి, తర్వాత యోగక్షేమాలు కనుక్కోవాలి. ఇది సంక్షేమ రాజ్యం. వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యం. సో ఈయన ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆశించాడు. హీ సెడ్ దట్ కింగ్ షుడ్ ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ న్యాచురల్ అండ్ అదర్ కెలామిటీస్. సో న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, సైక్లోన్స్ వస్తాయి, లేకుంటే వేరే ఏదన్నా వస్తాయి, వాటి నుంచి ప్రజల్ని కాపాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది. సో దీన్నంతా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, రాజు ప్రజల్ని కాపాడాలన్నమాట. హీ సా ది కింగ్ యాజ్ ఎ ప్యాటర్నలిస్టిక్ రూలర్, అంటే ఒక తండ్రిలాగా ఉండాలి రాజ్యానికి అని చెప్పి ఆశించాడు. కింగ్ షుడ్ గివ్ అసిస్టెన్స్ టు సిక్, ఎల్డర్లీ, అన్ఎంప్లాయిడ్ అండ్ పెన్షన్ టు విడోస్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ సర్వీస్ ఆఫ్ స్టేట్. ఎప్పుడైతే రాజ్యం కోసము చనిపోయారనుకో ఎవరైనా, అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాలి అని చెప్పాడు. సో చాలా డీటెయిల్డ్గా థింక్ చేశాడనమాట. అలాగే ఎవరైనా ఆరోగ్యం బాగలేనప్పుడు, వృద్ధులైపోయినప్పుడు, ఉద్యోగాలు ఏం లేనప్పుడు వాళ్ళని కూడా హెల్ప్ చేయాలి వాళ్ళకు కూడా అంటాడు. అంటే దీన్నంతా బట్టి సంక్షేమ రాజ్యం అనేది ఆయన కాన్సెప్ట్లో ఉంది. అబ్సల్యూట్ పవర్స్ ఉన్నప్పటికీ అవన్నిటిని కూడా మోరల్ గ్రౌండ్స్ ఉండాలి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. అంటే యాంగర్ ఉండకూడదు ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ మంత్రీస్ విల్ లీడ్ టు ఓవర్త్రో. ఇతనే ఈ ప్రజలకి, మంత్రులకి, వీళ్ళందరికీ కోపం ఉండిందనుకో రాజు మీద, వాళ్ళు ఓవర్త్రో చేసేస్తారు. సో ఇక్కడ మళ్ళా ఇట్ ఇస్ నాట్ లైక్ ఇమాన్యుయల్ క్యాంట్ చెప్పాడు కదా, ఇట్స్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎథిక్స్ అని. అలా కాదు, ఇతనికి ఎథిక్స్కి మళ్ళా లాభ నష్టాలు చూస్తుంటాడు. ఇట్లా మనం పాటించకంటే రాజుకే నష్టం కదా, అందరికీ కోపం వస్తుంది కదా అన్నట్టు. సో కింగ్ షుడ్ షో మెర్సీ టువర్డ్స్ పీపుల్ హూ ఆర్ డిఫీటెడ్ ఇన్ వార్. సో యుద్ధ ఖైదీల మీద జాలి చూపించాలా అని చెప్తున్నాడు. ది డిఫీటెడ్ కింగ్, ఎవరైనా ఓడిపోయినాడు అనుకో రాజు, అతన్ని కూడా బాగా రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి, ఖైదీలని చూసినట్టు చూడకుండా. సో హ్యూమన్ రైట్స్, ఆ ఓడిపోయిన వాళ్ళకి కానీ అక్కడ ప్రజలకు కానీ హ్యూమన్ రైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ప్రాపర్గా రెస్పెక్ట్ చేయాలి అంటున్నాడు. సో అన్ ఐడియల్ కింగ్ మస్ట్ మర్జ్ హిస్ ఇండివిజువాలిటీ విత్ డ్యూటీస్. సో అతని వ్యక్తిత్వాన్ని అతని యొక్క డ్యూటీస్, అతని ఏ బాధ్యతలు ఉన్నాయో వాటి కంటే తక్కువ అనమాట. అతని యొక్క పర్సనల్ నీడ్స్, పర్సనల్ రెస్పెక్ట్, అవన్నీ డ్యూటీస్ ఆర్ ప్రైమరీ. రాజధర్మం ఏదైతే ఉందో అదే అన్నిటికంటే ప్రధానమైంది అని చెప్పాడు. అందుకే దీన్ని మనం ఒక రాజర్షి కాన్సెప్ట్ అనుకోవచ్చు. ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ది కింగ్ అండ్ సర్వెంట్స్ ఈజ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. రాజు యొక్క పని శాంతి భద్రతలను కాపాడడం. సో ఎవరైనా దొంగతనాలు అవన్నీ చేస్తారు, అండ్ కరప్షన్ షుడ్ బి, ఇదంతా కరప్షన్ లేకుండా చూడాలి, సర్వెంట్స్లో దొంగతనాలు అవన్నీ జరగకుండా చూడాలి. ఇంకా కూడా వార్ సంబంధించి కొన్ని ల్యాక్ ఆఫ్ ఎథిక్స్ కూడా చూద్దాం. కౌటిల్య కొన్ని ఎథికల్ కాన్సెప్ట్స్ చెప్పాను కదా, ఇప్పుడు ఎథిక్స్కి డీవియేట్ అయ్యేటివి కొన్ని ఉన్నాయి. సో రాజుకి సైన్స్ ఆఫ్ వార్ గురించి చాలా ఎక్కువ చెప్పాడు ఇతను. 3 రకాల యుద్ధాలు చెప్పాడు. ఒకటి ఓపెన్ వార్, వార్ ఫాట్ బిట్వీన్ స్టేట్స్. తర్వాత కన్సీల్డ్ వార్, సో గరిల్లా వార్ఫేర్, శివాజీ ఇట్లాంటి వాళ్ళు చేసినారు కదా గరిల్లా వార్ఫేర్. సైలెంట్ వార్, ఫాట్ కంటిన్యూస్లీ ఇన్సైడ్ ది కింగ్డమ్ ఇట్ సెల్ఫ్ సో దట్ ది కింగ్స్ పవర్ డస్ నాట్ గెట్ డైల్యూటెడ్. సో అతను ఏం చేస్తాడు, రాజు రాజ్యంలోనే విత్ ఇన్ ది కింగ్డమ్ సైలెంట్ వార్ నడుస్తూ ఉంటుంది, రాజు యొక్క అధికారాలు తగ్గిపోకుండా. కౌటిల్య కన్సిడర్డ్ ఉమెన్ యాజ్ వెపన్స్ ఆఫ్ వార్.
ఈ స్త్రీలని వాడుకోవచ్చు యుద్ధంలో, అంటే ఎస్పీనాజ్లో ముఖ్యంగా. సో ఈ రకంగా స్త్రీలను ఎట్లా వాడుకోవాలి యుద్ధంలో అని చెప్పాడు. కొంతవరకు అనెథికల్ అనిపిస్తాయి. ఇంకా సొసైటీ రిలీజన్ సంబంధించి కొన్ని అనెథికల్ థింగ్స్, అంటే ఇట్స్ మోర్ ప్రాక్టికల్. మనము ఎంతైనా ఎథిక్స్ చెప్పచ్చు, ఎంతైనా పుస్తకాల్లో రాసుకోవచ్చు, స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, కానీ రియల్గా మనం రన్ చేయాలన్నప్పుడు అవన్నీ వీలు కావు. కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్మీ లేకుండా తీసేసి తర్వాత నాన్ వైలెంట్ అనేసి కంట్రీని, తర్వాత ఏమో పోలీసులు లేకుండా చేసేసి అందరూ మోరల్గా ఉండండి అంటే కొంచెం ప్రాక్టికల్ కాదు అది. హీ హ్యాడ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ క్యాస్ట్ సిస్టమ్. సో రిలేటివ్ పొజిషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్, ఒక మనిషి పురుషులకి స్త్రీలకి వేరే వేరే పొజిషన్స్ ఉన్నాయి. అట్లే క్యాస్ట్ వైజ్ కూడా ఇతను డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చాడనమాట ఒక్కొక్క క్యాస్ట్కి. అతను ఏం చేశాడు, రిలీజియన్ అండ్ మోరల్స్ ఆర్ సపోజ్ టు సర్వ్ ది స్టేట్. సో ఈ మతం కావచ్చు, ఈ విలువలు కావచ్చు అని రాజుని బలపరచడానికే అన్నట్టు అనమాట. హీ వాస్ గ్రేట్లీ డివోటెడ్ టు సోషల్ స్ట్రక్చర్. బ్రాహ్మిన్స్ షుడ్ బి గివెన్ లెస్ సివియర్ పనిష్మెంట్. సో టార్చర్ పెట్టకూడదు బ్రాహ్మణుల్ని, సివియర్ పనిష్మెంట్ ఇవ్వకూడదు అని చెప్తున్నాడు బ్రాహ్మణులకి. అదే తప్పైనా బ్రాహ్మణులకి శిక్ష తక్కువ పడాలి. సో ఇప్పుడు ఇమ్మాన్యుయల్ క్యాంట్ చెప్పాను కదా నేను, డియాంటాలజీ అంటే ఎథిక్స్ ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎథిక్స్, ఏదో దానివల్ల బెనిఫిట్ వస్తుందని కాదు, ఎథిక్స్ ఆర్ ది ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని చెప్తాడు ఆయన. అలాగే గాంధీజీ ఐడియాలజీ కూడా మనం చూస్తే మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అనమాట గాంధీజీకి. కానీ కౌటిల్యకి అట్లా కాదు, ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో అండ్ ethics are not an end to him, it's only a means. More in line with Machiavelli. సో ఇతను కొంతవరకు ప్రాక్టికల్ అండ్ రియలిస్ట్. సో అందుకే మ్యాచివెల్లీ ఆఫ్ ఇండియా అంటారు. సో కౌటిల్య అండ్ ఎథిక్స్, కొన్ని పాసిబుల్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. కౌటిల్య వాజ్ నాట్ ఓన్లీ ది ఫోర్మోస్ట్ పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ thinker of ancient India, but he was an advocate and preacher of moral values. Not only but also, ఏంటి నాట్ ఓన్లీ పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ థింకర్, ఇది అందరూ ఒప్పేసుకుంటారు. పొలిటికల్ థింకర్, అడ్మినిస్ట్రేటివ్ థింకర్, ఈ సప్తాంగ థియరీ ఇవన్నీ చెప్పాడు కదా. he was an advocate of moral values, మోరల్ వాల్యూస్ని కూడా అడ్వకేట్ చేశాడు. చెప్పాను వార్లో ఎట్లా ట్రీట్ చేయాలి, ఓడిపోతే వేరే రాజుని కానీ వేరే వాళ్ళని, తర్వాత వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్టు, ఇవన్నీ కూడా చెప్పాను. కాబట్టి ఇతను ప్రీచర్ ఆఫ్ మోరల్ వాల్యూస్ అని ఆ రెండు చూపించాలి ఇక్కడ. ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ హ్యాస్ బీన్ ది సెంట్రల్ కన్సర్న్ ఆఫ్ కౌటిల్య. ఎథిక్స్ గురించి సెంట్రల్ కన్సర్న్ కౌటిల్యాస్ అర్థశాస్త్రాలు క్రిటికలీ ఎగ్జామిన్. సో ఎథిక్స్ గురించి క్రిటికలీ అన్నాడు అంటే వన్ సైడ్ కాదు, ఇది టూ సైడ్స్ ఉంది అని అర్థము. ఎగ్జామిన్ చేస్తే ఎస్ ఇవి మోరల్స్కి సంబంధించి, ఎథిక్స్ సంబంధించి ఇట్లాంటివి చెప్పాడు. కొన్ని అనెథికల్ కూడా చెప్పాడని చెప్పి మనం ఈజ్ మోర్ ఎ రియలిస్ట్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ అని కంక్లూడ్ చేయొచ్చు. ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ హ్యాస్ బీన్ సెంట్రల్ కన్సర్న్ ఆఫ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర. సో ఇన్ ది హ్యాపీనెస్ ఆఫ్ హిస్ సబ్జెక్ట్స్ లైస్ ది కింగ్స్ హ్యాపీనెస్. In their welfare, his welfare. Comment on the Kautilya state administration. In what respects is modern democratic rulers behavior different from Kautilya's rulers? ఇప్పుడున్న వాళ్ళకి అప్పుడు కౌటిల్య రూలర్కి ఏంటి తేడా? అప్పుడు ఈవెన్ అశోకాన్ని చూడొచ్చు. అఫ్కోర్స్ కౌటిల్య బేస్ నుంచి పక్కకు వచ్చి ధమ్మా తీసుకున్న తర్వాత ప్రజలందరి మీద వెల్ఫేర్ స్టేట్ చూపించారు. కానీ కౌటిల్య కూడా ఆల్రెడీ ఈ మగధ ఎంపైర్లో దీన్ని కొంచెం పాటించడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడాలని అడుగుతున్నారు. మామూలుగా ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు అశోకాస్ ఫారెన్ పాలసీ ఇప్పుడు రిలవెంటా, అర్థశాస్త్ర ఇప్పుడు ఎంత రిలవెంట్ అనేసి రిలవెన్స్ క్వశ్చన్స్. కౌటిల్య అండ్
కోడిఫికేషన్ ఆఫ్ లాస్. సో ఈ లాస్ను కోడిఫై చేయడం గురించి కౌటిల్య చాలా స్పెసిఫిక్గా ఉన్నాడు. ఊరికే రాజు మనసులో ఉంటే మంత్రులకు తెలిస్తే సరిపోదు, కోడిఫై చేయాలా అంటాడు. మేడ్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ రూల్ ఆఫ్ లా. అతనికి రూల్ ఆఫ్ లా ఇంట్రెస్ట్ ఉంది. సో ఏదో ఎప్పటికప్పుడు రాజుకు తోచింది చేసేది కాకుండా, మంత్రులు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేది కాకుండా ఒక రూల్ ఆఫ్ లా. అకార్డింగ్ టు కౌటిల్య, ఇఫ్ ఆల్ ది పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ది కింగ్ అండ్ ఈజ్ సెంట్రలైజ్డ్, ఇట్ విల్ బి ఓవర్బర్డన్డ్ ఫర్ హిమ్ టు రూల్ ఎఫిషియెంట్లీ. ఒక రాజే మొత్తం పనులన్నీ రాజు మీదనే పడిపోయి ప్రతి నిర్ణయం రాజు తీసుకోవాలంటే అయ్యే పని కాదు, ఓవర్బర్డన్ అయిపోతుంది దట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కింగ్. సో కంప్లీట్ డిస్క్రిషన్ షుడ్ నాట్ బి గివెన్ టు అడ్మినిస్ట్రేటర్స్, బ్యూరోక్రాట్స్. వాళ్ళకి పూర్తి డిస్క్రిషన్ ఇవ్వకూడదు, కొంచెం ఉంటుంది జడ్జిమెంట్, కానీ పూర్తి డిస్క్రిషన్ ఇవ్వకూడదు. స్టేబుల్ అండ్ పీస్ఫుల్ స్టేట్ కావాలంటే. అంటే తర్వాత టు ప్రివెంట్ దిస్ కన్ఫ్యూజన్ అండ్ బర్డన్, సర్టన్ లాస్ ఆర్ మేడ్ విచ్ ఎన్షూర్ ది ప్రెడిక్టబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. కొన్ని చట్టాలని చేసుకోవాలి, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ తయారు చేసుకోవాలి. అదే ప్రీ రిక్విజిట్. అంటే దానికి ముఖ్యంగా ఇది బాగా పని చేయాలంటే, ఒక హ్యాపీ స్టేట్ కావాలంటే ఇది తప్పనిసరిగా అవసరము, కోడిఫికేషను. సో కామెంట్ ఆన్ ది వ్యూ దట్ డిస్పైట్ డిఫరెంట్ కాంటెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ maxims of Kautilya's Arthasastra bear considerable similarity with the features of Weber's ideal bureaucratic model. ఇళ్ళల్లో డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కన్సిడరబుల్ సిమిలారిటీ కూడా ఉంది అనేది ఇక్కడ ప్రూవ్ చేయాలి మనం. సో ఇక్కడ కొన్ని చెప్తాను. కౌటిల్యాస్ అండ్ కోడిఫికేషన్ ఆఫ్ లాస్ గురించి దానికి ఆన్సర్ లాగా ఇంకా మనం ఇక్కడ చూద్దాం. ఇన్ హ్యాపీనెస్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ లైస్ ది కింగ్స్ హ్యాపీనెస్. సో ఓవర్ యూజ్ ఆఫ్ అథారిటీ ఉండదు, ఎందుకంటే రాజు యొక్క హ్యాపీనెస్ అల్టిమేట్ గోల్ కాదు, ప్రజల హ్యాపీనెస్ అల్టిమేట్ గోల్. కాబట్టి ఓవర్ యూజ్ ఆఫ్ అథారిటీ ఉండదు ఇక్కడ రాజు దగ్గర. రెవెన్యూ కలెక్షన్ ఫార్మ్స్ ఏ మేజర్ పార్ట్ ఇన్ ఎనీ అడ్మినిస్ట్రేషన్. రెవెన్యూ కలెక్షనే చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్ అండ్ క్లియర్ లాస్. ఒక రెవెన్యూ కలెక్ట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేసేది కాదు. కోడిఫికేషన్ ఆఫ్ లాస్ ఎన్షూర్స్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. సో వీళ్ళు బాధ్యతాయుతంగా ఉంటారు, అకౌంటబుల్ ఉంటారు, ట్రాన్స్పరెన్సీ. సో పారదర్శకత, బాధ్యత, పారదర్శకత. సో ఇది ఈ రెండు ముఖ్యం అన్నమాట. A well-defined hierarchy is the main essence of Kautilya's Arthasastra. సో ఆ హైరార్కీ అనేది ఉంటుంది. సో ఎవరికి రిపోర్ట్ చేస్తారు, ఎవరు డెసిషన్స్ తీసుకుంటారు అనేది హైరార్కీ ద్వారా నిర్ణయించబడుతుంది. సో కోడిఫికేషన్ ఫేవర్స్ పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, బ్యూరోక్రాటిక్ సెంట్రిక్ కాదు. ఇతను కోడిఫికేషన్లో గైడ్ లైన్ ఏమంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉంటుంది తప్పించి అధికారుల ఇష్టం వచ్చినట్టు కాకుండా. దీస్ సర్వ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ అగైన్స్ట్ ది అబ్యూస్ అండ్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ. అధికార దుర్వినియోగం కాకుండా గుడ్ గవర్నెన్స్ కోసము. సో సుపరిపాలన. సో అధికార దుర్వినియోగాన్ని నియంత్రించి సుపరిపాలన వైపుగా వెళ్ళేలాగా ఈ కోడిఫికేషన్ అతను సజెస్ట్ చేశాడు. సో ఇంకా వెబర్ అండ్ కౌటిల్య కంపేర్ చేసి చూద్దాం. డివిజన్ ఆఫ్ లేబర్. సో బేసిక్ మోడర్న్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషను వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే, సో ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? డివిజన్ ఆఫ్ లేబర్. సో కౌటిల్య టైంలో కూడా ఏం చేశారు? డిపార్ట్మెంటలైజేషన్ చేశాడు. ఆర్మీ, ట్రెషరీ, ఇంకా డిఫరెంట్ రెవెన్యూ కలెక్షన్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. వెల్ డిఫైన్డ్ అథారిటీ, హైరార్కీ. సో డిఫైన్ చేయాలి అథారిటీ, వీళ్ళకి ఇంతవరకు అథారిటీ ఉంది, ఇది హైరార్కీ. సో వెబర్ మెన్షన్ దాట్ దేర్ షల్ బి హైరార్కీ ఫర్ బోత్ పర్సనల్ అండ్ ఆఫీసెస్. క్లియర్ హైరార్కీ ఎగ్జిస్టెడ్ ఇన్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్లో కూడా చాలా క్లియర్ హైరార్కీ ఉంది. రాజు, తర్వాత మంత్రులు, అంటే స్వామిన్,
అమాత్య. తర్వాత ప్రావిన్సెస్, అక్కడ గవర్నర్స్ ఉంటారు, మళ్ళీ అక్కడ వాళ్ళు వీళ్ళకి రిపోర్ట్ చేయాలి, మళ్ళీ గవర్నర్ కంటే కింద ఎవరు ఉంటారు, అట్లా. ఇంకా ఆబ్జెక్టివిటీ. వెబర్ in order to keep unfair means out from administration wanted that bureaucrats should be honest, fair, unbiased. సో ఆబ్జెక్టివిటీ ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బుద్ధికి ఎట్లా తోచితే అట్లా చేసేది కాదు. పర్ఫార్మింగ్ అఫీషియల్ డ్యూటీస్ చేసినప్పుడు అంటే వాళ్ళు విధి నిర్వహణలో ఆబ్జెక్టివిటీ ఉండాలి. కౌటిల్య టు హ్యాడ్ మెషర్స్ టు కీప్ unscrupulous behavior by officers at bay. Official records and monthly salary. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. శాలరీస్ని కరెక్ట్గా ఇచ్చేసేయాలి, అఫీషియల్గా రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ ఇది వెబర్, కౌటిల్య ఇద్దరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తారనమాట. కొన్ని కోట్స్ చెప్తాను, and then I will conclude this session. So a person should not be too honest. Straight trees are cut fast and honest people are screwed fast. ప్రాక్టికల్ థింకర్ అనమాట ఇతను. ఏదైతే నిలువుగా నిటారుగా బాగా పెరుగుతా పోతుందో, ఇప్పుడు టేక్ చెట్లు కానీ ఏదైనా చూడండి, ఫస్ట్ దాన్నే కట్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ అది యూజ్ అయిపోతుంది మనకి. ఇక సొట్టలు పెరిగిందనుకో అంత ఈజీగా కట్ కాదు, యూజ్ చేసుకోలేము దేనికోసం. కాబట్టి టూ హానెస్ట్ వద్దు అంటాడు. ఎడ్యుకేషన్ ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్. అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్. ఎడ్యుకేషన్ బీట్స్ ది బ్యూటీ అండ్ ది యూత్. అంటే మామూలుగా గ్రేట్ ఏంటి, బ్యూటీ, యూత్. వాటిని కంటే కూడా గొప్పదేంటి, ఎడ్యుకేషన్ అంటున్నాడు. ఇది ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు చూడండి. సో నువ్వు యవ్వనంలో ఉన్నావా, అందంగా ఉన్నావా అనేది కాదు, నువ్వు విద్యావంతుడువా కాదా, ఇది చాలా ముఖ్యం. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అదర్ టూ అంటున్నాడు. ఎ మ్యాన్ ఈజ్ గ్రేట్ బై డీడ్స్ నాట్ బై బర్త్. చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. పుట్టుకతోనే ఎవరు గొప్పతనం రాదు, నువ్వు పలానా వాళ్ళకు పుట్టావు అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు నీ డీడ్స్, నీ నువ్వు ఏం చేస్తావు అనే దాన్ని బట్టి నీ గొప్పతనం ఉంటుంది. దేర్ ఈజ్ సమ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ బిహైండ్ ఎవ్రీ ఫ్రెండ్షిప్. అందరూ స్నేహితుల్లో స్నేహానికి పునాది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. దెర్ ఈజ్ నో ఫ్రెండ్షిప్ వితౌట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ బిట్టర్ ట్రూత్. చేదు నిజం. ఏంటా చేదు నిజం? స్నేహం అంటాము కానీ దాంట్లో కూడా ఏదో స్వార్థం ఉంటుంది. నీకేదో ఉపయోగపడాలి, అతను ఎక్కడో ఉపయోగపడ్డాడు, అది ఫైనాన్షియలే కానక్కర్లేదు, ఎమోషనల్గా కూడా బెనిఫిట్ ఉండొచ్చు నీకు, ఏదో ఒకటి. అన్నీ మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలే అని కార్ల్ మార్క్స్ అన్నాడు కదా, అలాంటి అభిప్రాయమే ఇతను కూడా చెప్తున్నాడు. యాజ్ సూన్ యాజ్ ది ఫియర్ అప్రోచెస్ నియర్ అటాక్ అండ్ డెస్ట్రాయ్ ఇట్. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నీ దగ్గరికి ఒక భయం వస్తూ ఉంది, ఒక భయం కలిగించేది ఏదన్నా వస్తుందంటే అటాక్ అండ్ డెస్ట్రాయ్ ఇట్. అదొచ్చి నిన్నేం చేస్తుందో అని భయపడతా కూర్చోవద్దు, దాన్ని ముందే అటాక్ చేసి డెస్ట్రాయ్ చేసేయి. ఇప్పుడు శత్రురాజు వస్తున్నాడు, భయం ఏర్పడుతుంది, వాడు వచ్చే లోపలనే వాడిని ఫినిష్ చేసే దారిలో, కోట దాకా రానియద్దు, అట్లా అనమాట. ఇక సమస్యల గురించి కూడా అట్లే ఆలోచించుకోవాలి మనం. సో ది వరల్డ్స్ బిగ్గెస్ట్ పవర్ ఈజ్ ది యూత్ అండ్ బ్యూటీ ఆఫ్ ఏ ఉమెన్. వరల్డ్లో చాలా పవర్ ఎక్కడ ఉంటుంది? బ్యూటీ ఆఫ్ ఉమెన్ అండ్ యూత్, అక్కడే ఎక్కువ పవర్ ఉంది అని చెప్తున్నాడు. సో అంతకంటే ముఖ్యం ఎడ్యుకేషన్ అని ఇంకొక చోట చెప్పాడు. సో గాడ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఐడాల్స్, యువర్ ఫీలింగ్స్ ఆర్ యువర్ గాడ్, ది సోల్ ఈజ్ యువర్ టెంపుల్. గ్రేట్ సేయింగ్ ఇది. ఇది దేవుడు విగ్రహాలలో ఉండడు. నీ ఫీలింగ్స్ అంటే ఒక భక్తి ఉంది కదా, నీకు ఎంత భక్తి ఉంటే అంత నిజం అన్నమాట దేవుడు. సోల్ ఈజ్ ది టెంపుల్. నీ ఆత్మ నీ దేవాలయం, అదే దేవుడు, నీ శరీరమే దేవాలయం. వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ సంథింగ్, డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ డోంట్ అబాండన్ ఇట్. పీపుల్ హూ వర్క్ సిన్సియర్లీ ఆర్ ది హ్యాపీయెస్ట్. సో ఫెయిల్యూర్స్కి ఎప్పుడు భయపడద్దు.
ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో దే ఆర్ ది హ్యాపీయెస్ట్. అందుకే అదే భగవద్గీతలో కూడా చెప్పారు కదా, కర్మణ్యేవాధికారస్య మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్ అకర్మని. అంటే అకర్మల యందు కూడా నీకు అటాచ్మెంట్ వద్దు, అంటే డోంట్ అబాండన్ ఎనీ వర్క్. సో కొంతవరకు కర్మయోగ సిద్ధాంతం చెప్పాడు ఇక్కడ. నెవర్ మేక్ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ ఆర్ అబోవ్ ఆర్ బిలో యూ ఇన్ స్టేటస్. అంటే వియానికైనా కయ్యానికైనా సమవుజ్జీలు ఉండాలంటాం కదా, అలాంటిది అనమాట ఇతను చెప్తున్నాడు. నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే తక్కువ వాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయొద్దు అంటున్నాడు. సచ్ ఫ్రెండ్షిప్స్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ హ్యాపీనెస్. దానివల్ల ఏం ఆనందం కలగదు. సో నీకంటే కింద వాళ్ళు ఉంటారు, నువ్వు ఎంతసేపు వాళ్ళు వచ్చి నీ హెల్ప్ అడుగుతుంటారు. నీకంటే పై వాళ్ళు ఉంటారు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేస్తుంటావు. నీ సమవుజ్జీలు ఉండాల స్నేహం చేయాలంటే. అది ఏ మ్యాన్ ఈస్ బార్న్ అలోన్ అండ్ డైస్ అలోన్. మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగా చనిపోతాడు. ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ కర్మ అలోన్. అతని కర్మల యొక్క ఫలితాన్ని కూడా అతనే అనుభవిస్తాడు. హీ గోస్ అలోన్ టు హెల్ ఆర్ టు సుప్రీమ్ అబోర్డ్. స్వర్గమో నరకమో అతని సొంతంగా వెళ్తాడు. సో కాబట్టి ఏదేదో మధ్యలో ఏర్పరచుకుంటున్న టెంపరేషన్స్ మిగిలినటువన్నీ కూడా. సో ఫైనల్గా ఒక కోట్ చెప్తాను, ఎథిక్స్ క్లాస్ కాబట్టి ఇది. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నాట్ టు టేస్ట్ ది హనీ ఆర్ ది పాయిజన్ దట్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ అట్ ది టిప్ ఆఫ్ ది టంగ్. ఒక నాలుక చివరిలో తేనె కానీ విషం కానీ పెట్టామనుకో, దాన్ని టేస్ట్ చేయకుండా ఉండగలమా? ఆటోమేటిక్గా టేస్ట్ అయిపోతుంది కదా అది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ నాట్ టు ఈట్ అప్ అట్లీస్ట్ ఎ బిట్ ఆఫ్ కింగ్స్ రెవెన్యూ. ఈ రాజోద్యోగి ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు కనిపించినప్పుడు, రాజుదే అయినా ప్రభుత్వం డబ్బులైనా ప్రభుత్వం ప్రజల సొమ్మైనా తినకుండా ఉండడం సాధ్యం కాదు. ఎట్లయితే తేనె కానీ విషం కానీ నాలుక చివరిలో పెడితే టేస్ట్ కాకుండా ఉండదో, ఇది కూడా అంతే కంపల్సరీ. జస్ట్ యాజ్ ఫిష్ మూవింగ్ అండర్ వాటర్ కెనాట్ పాసిబులీ బీ ఫౌండ్ అవుట్ ఎయిదర్ యాజ్ డ్రింకింగ్ ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్. సో గవర్నమెంట్ సర్వెంట్స్ ఎంప్లాయిడ్ ఇన్ ది గవర్నమెంట్ వర్క్ కెనాట్ బి ఫౌండ్ అవుట్ వైల్ టేకింగ్ మనీ ఫర్ దెమ్సెల్వ్స్. ఇది చూడండి, రెండు విషయాలు చెప్పాడు. నాలుక చివరిలో నాలుక మీద తేనె కానీ విషం కానీ ఇవి పెడితే తీసుకోకుండా ఆపలేము. అంటే ఈ టెంప్టేషన్ కానీ ఇది ఇన్ఎవిటబుల్. కరప్షన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు కనిపించినప్పుడు తీసుకుంటాడు ఒకటి. ఇంకొకటి అతను ఏం చెప్తున్నాడు, ఇది ఒక చేప ఉంటుంది, ఒక చేప. ఈ చేపకి నీళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది. సో ఈ చేప నీళ్ళల్లో తిరిగినప్పుడు ఆ చేప నీళ్ళు తాగుతుందా లేదా చూడగలవా? తాగింది అర్థం కాదు, తాగంది అర్థం కాదు. సో ఆ టైంలో తాగేసింది అనుకో, నువ్వేం చేస్తావు? చెప్పలేవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు తీసేసుకున్నాడు ప్రభుత్వానికి సంబంధించినవి, నువ్వు కనుక్కోలేవు. అతను ఎలా తీసుకోవాలనో స్మూత్గా తీసేసుకుంటాడు, నీకు అర్థం కూడా కాదు. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాక్ దెమ్. కాబట్టే కరప్షన్ అనేది సచ్ ఎ బిగ్ ఇష్యూ ఈవెన్ టుడే. సో 2000 సంవత్సరాల తర్వాత అయినా కానీ అదే నిజం ఇదన్నమాట నిజం. సో ఇతను ముందే కనుక్కున్నాడు. సో ఎంతగా మనము నిజాయితీగా ఉండు అని ఎంత భాషను ఇచ్చినా, ఎంత లెక్చర్స్ ఇచ్చినా, అదంతా కూడా ఆఖరికి అది పాపం తప్పని చెప్పిన ఎన్నో లోకాయుక్త, లోక్పాల్, జ్యుడిషియరీ, సిబిఐ, ఏసీబీ ఎన్నున్నా జరిగేది ఏదో జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ వాట్ హీ కంక్లూడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ అండ్ లెర్నింగ్ సంథింగ్ about Kautilya along with me. If you have any questions, you may call 810101405060. You can register in precisionacademy.in or you can send a message to me at 85 number. So thanks for joining. Have a good day. Bye bye.